హలో ఎవ్రీవన్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల బండారాన్ని బయటపెట్టిన నాన్వేషన్ పైన ఇప్పుడు సీనియర్ నటీనటులు, స్టార్ నటీనటులు మండిపడుతున్నట్టు తెలుస్తోంది. దీని గురించి క్లుప్తంగా వివరణ తీసుకుందాం ఒకసారి. ప్రస్తుతం మనతోటి స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. నమస్తే జకీర్. ఎస్ సార్. అయితే ఇప్పుడు నాన్వేషన్ ఉన్నారు కదా, బెట్టింగ్ యాప్ల గురించి అయితే బాగా అంటే వాళ్ళని ప్రమోట్ చేసే వాళ్ళని లాస్ట్ టైం అంటే జైలుకి వరకు పంపించారనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈయన మీద సీనియర్ స్టార్స్ మండిపడడం జరుగుతుంది. అసలు ఏం చెప్తారు? యాక్చువల్గా నాన్వేష్ గారు మన ఐపీఎస్ ఆయన ఎవరు సివి ఆనంద్ గారు అనుకుంటా, ఆయనతో చిట్చాట్ తర్వాత ఎవరెవరు బాగోతాలు ఏంటి, ఎవరెవరు ఎలా సంపాదించారు, కేవలం ఒక ఇన్ఫ్లుయెన్సర్గా యూట్యూబర్గా ఉన్న వీళ్ళు ఇన్ని కోట్లకు అధిపతులు ఎలా అయ్యారు. అంటే ఓన్లీ యూట్యూబ్ మీద వచ్చిన ఇన్కమ్ అయితే ఓకే, యూట్యూబ్ మీద ఇన్కమ్కి అక్కడెక్కడో గండిపేటలో 6 కోట్ల వెళ్ళ, ఇంకో దగ్గర ఒక 2 కోట్ల ఫ్లాటు, వీళ్ళు మెయింటెనెన్సు, ఇంకొంతమంది అయితే విదేశాల్లో సాంగ్స్ షూట్ చేస్తూ 1.5 కోటి ఖర్చు. ఎక్కడి నుంచి వీళ్ళకి సాధ్యం? సో తెర వెనక బిహైండ్ ది సీన్స్ ఏదో ఉంది. దాని మీద ప్రపంచ యాత్రికుడిగా పేరుగాంచిన అందరికీ సుపరిచిత నాన్వేష్, మన ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి, ప్రతి ఒక్కరి బాగోతాలు కూడా బయటపెట్టి దీనివల్ల మేమేం చేసుకుంటాం, నీకేంటయ్యా, నీకేం నొప్పి అనేవాళ్ళు ఉన్నారు. అనే వాళ్ళకి సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేశారు. ఎలాగా? ఇప్పుడు ఒక యాడ్ ప్రమోట్ చేశారు. యాడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థమ్స్అప్ యాడే ఉంది. దానికి ఇప్పుడు బన్నీ గారు, ఇంతకుముందు చిరంజీవి గారు, అంతకు మహేష్ బాబు గారు కూడా చేశారు. ఇప్పుడు బన్నీ గారు చేస్తారు. థమ్స్అప్ యాడ్ చేస్తే ఇది తాగండి అంతవరకే యాడ్. ఎంతో యాడ్ చేసినందుకు రెమ్యునరేషన్ ఇస్తారు, అక్కడికి అది సీన్ అయిపోయింది. కానీ థమ్స్అప్ ఎవరెవరైతే తాగుతున్నారో, తాగిన వాళ్ళు ప్రతి ఒక్కరి తల మీద ₹2 ఆ యాక్ట్ చేసే వాళ్ళకి వస్తుందని అంటే, ప్రమోట్ చేసే వాళ్ళకి వస్తుందంటే ఎంత పెద్ద బిజినెస్ అయినట్టు. ఇక్కడ బెట్టింగ్ యాప్ల్లో కూడా ఏ బెట్టింగ్ యాప్ అయితే ప్రమోట్ చేస్తున్నారో ఆ బెట్టింగ్ యాప్ వల్ల ఎవడైతే సర్వం కోల్పోతున్నాడో, ఎవడైతే లక్షలు పెట్టి తగలబెడుతున్నాడో, అది కంపెనీకి కొంత, ప్రమోట్ చేసిన వీళ్ళకి కూడా కొంత ఉందంట. అది ఆయన బయట పెట్టే వరకు మనకు తెలియదు. సో అంతే కదా, నిజం నిష్ఠూరు లాంటిది. ఎవడైనా సరే నిజం మాట్లాడంటే అది సొసైటీలో వెధవైపోతాడు, చెడ్డవాడైపోతాడు. ఎవడు ఏ అంటకి ఆ గుడికి పడుతూ మీరు సూపర్ సార్, మీతో కరెక్ట్ సార్ ఇలా ఎవడైతే అంటాడో ఆడు చాలా మంచోడు. నిజం ఎవడైతే మాట్లాడతాడో వాడే సొసైటీలో బతక నేర్చడం రానివాడు. సో ఈ నాన్వేష్ ఒక్కొక్కరు బాగోతాం, ఒక్కొక్కరు ఆఖరికి అలేఖ్యా చిట్టి పికిల్స్ వాళ్ళు కూడా మాకు రిలేటివ్ అవుతారు, వరుసకి సిస్టర్ అవుతుంది, వాళ్ళు బాగోతం కూడా ఆయన బయట పెట్టాడు. బన్నీ సన్నీ యాదవ్ ఏదో సంథింగ్, రకరకాలు ఒకరు కాదు, ఆఖరికి మన జబర్దస్త్ యాంకర్లుగా చేసిన వాళ్ళు విష్ణుప్రియ లాంటి వాళ్ళు వీళ్ళు ఇక్కడ పంజాగుట్ స్టేషన్ వచ్చారు. ఇప్పుడు మొన్న కూడా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది, అది అసలు నాకు నిజంగా క్రైమ్ అని నాకు తెలిస్తే నేను చేయను, ఎందుకు ఇదవుతాము, అది పెద్ద విషయం ఉంది అన్నట్టుగా. మరి తీసుకుంటున్నప్పుడు ఎంక్వైరీ చేయరా? షేర్ వస్తున్నప్పుడు తెలియకుండా ఉంటుందా? కాదు కదా, తెలుస్తుంది కదా. నీకు ఊరికే డబ్బులు ఎందుకు ఇస్తాడు? అక్కడ ప్రమోషన్ చేసా, అక్కడికి డీల్ అయిపోయింది. ఎవరెవరి మీద కూడా ఇస్తున్నారని కూడా చెప్తున్నాడుగా ఆయన, అన్వేష్ గారు క్లియర్గా. సో ఇలాగా సినీ నటులైన ది గ్రేట్ బాహుబలి లాంటి సినిమాలు యాక్ట్ చేసే రానా నిజంగా మల్టీ టాలెంటెడ్ స్టార్. ఆయన ఏదో అంటే ఒకటో అరా చేసుండొచ్చు. ఆయన మీద విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి గారు, ప్రకాష్ రాజ్, ఇప్పుడు ఈ ముగ్గురు వదిలేయండి, వీళ్ళు ముగ్గురు రాజకీయాలతో సంబంధం లేకుండా ఏదో సినిమాలు అవి చేసుకుంటారు. ఈ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి మాట్లాడితే పవన్ కళ్యాణ్ మీద బుర్ర జల్లుతాడు, మాట్లాడితే ప్రధానమంత్రి మోదీ గారి మీద సరైన ప్రధానమంత్రి కాదు అని అంటాడు. మరి ఈయన ఎలా చేశాడబ్బా? సొసైటీ గురించి అవగాహన ఉండి, సొసైటీ గురించి అవేర్నెస్ ఉన్న ఈ వ్యక్తి ఎలాగా మరి బెట్టింగ్లు చేసేసాడు? అప్పుడు మరి అవేర్నెస్ లేదా? పవన్ కళ్యాణ్ ఎక్కడో సనాతన ధర్మం అంటే విదేశాల్లో షూటింగ్లో ఉన్న ఈయన కూడా వెంటనే ఒక వీడియో కాల్ చేసి మరీ పెట్టేస్తాడు. ఎవడో తమిళనాడులో వీళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి తమిళనాడులో పిలిచి మాట్లాడితే అక్కడ స్టాలిన్ మెప్పు కోసమో, ఉదయనిధి మెప్పు కోసమో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ దుయ్యబడతాడు. మరి ఇక్కడ బెట్టింగ్ యాప్ల్లో కొంతమంది జీవితాలు నష్టపోతున్నాయే, సూసైడ్ చేసుకున్నారే అని ఏం లేదా? అయితే ఇక్కడ నాన్వేష్లో ఇంకో గొప్ప యాంగిల్ కూడా ఏంటంటే, ఎవరెవరైతే బెట్టింగ్ యాప్లు చేశారో
ఆ బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో ఎండగడుతూ ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా నష్టపోయిన కుటుంబాలకి ఈ వచ్చిన వ్యూస్ లైక్స్ ద్వారా ఇందులో 2 లక్షలు 4 లక్షలు ఆ కుటుంబానికి కేటాయిస్తా అని చెప్పాడు, వెళ్ళి అందజేశాడు కూడా. ఓకే, అవును, మనం చూసామని. సో అలా చేసేసరికి ఒక్కసారి నాన్వేష్ అనేవాడు ప్రేక్షకుల గుండెల్లో, ప్రజల గుండెల్లో దేవుడు అయిపోయాడు. బా సూపర్ రా, వీడు ఎక్కడున్నాడో తెలియదు కానీ భలే ఒక్కడు, ఒక సింగిల్ మ్యాన్ వితౌట్ ఆర్మీ లేదు, ఆయనే ఈజ్ హిమ్సెల్ఫ్ అన్ ఆర్మీ. అలాంటి పర్సన్ ఎంతమందికి చుక్కలు చూపించాడు. ఇప్పుడు వీళ్ళందరికీ ఎలా ఉంటుంది, బా ఎవడో వీడు మనం అనవసరంగా చావగొడుతున్నాడు, మన ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ కాదు, చిన్న చిన్న వాటికి కక్కుర్తి పడద్దు. ఆ స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ప్రకాష్ రాజు సూపర్ నటన పరంగా ప్రకాష్ రాజుని కొట్టేవారు లేరు, మంచి వెర్సటైల్ యాక్టర్. రానా బాహుబలిలో చూసాం, అసలు బాహుబలి 1లో అయితే ప్రభాస్ని డామినేట్ చేసే క్యారెక్టర్ నిజంగా బలాల దేవుడు అంటే అలాగే ఉంటాడు. తరువాత విజయ్ దేవరకొండ ఎంత ఇమేజ్ వచ్చేసింది, అర్జున్ రెడ్డి, గీత గోవింద్ లాంటి సినిమాలతో పాన్ ఇండియా, అదేంటది లైగర్తో పాన్ ఇండియా ఇమేజ్ కూడా వచ్చిందిగా. సినిమా ఆడిందా బాగా పక్కన పెడితే, వాళ్ళకి చిన్న చిన్నవి ఏంటందా, పెద్ద పెద్ద బ్రాండ్లు ఇమేజ్కి చేసుకోండి, యాడ్లు చేసుకోండి. మంచు లక్ష్మి గారు, ఆవిడ నిజంగా సిల్వస్టర్ స్టాలిన్ లాంటి హాలీవుడ్ సూపర్ స్టార్తో యాక్ట్ చేసినంత క్రెడిట్ ఉంది ఆవిడకి. మోహన్ బాబు గారు అమ్మాయి, ఆవిడకేం తక్కువ. ఇప్పుడు పోనీ ఈ బుల్లితెర ఆర్టిస్టులు ఏవో చేశారంటే సరే, వాళ్ళకి 1 కోటి సంపాదిస్తే 10 కోట్లోనే ఉంటుంది, 10 కోట్లు సంపాదించి 100 కోట్లు చేయాలని ఉంటుంది. వీళ్ళ ఆల్రెడీ వాళ్ళు 100 కోట్ల పైన ఆస్తులు ఉన్న వాళ్ళుగా ఇప్పుడు ముందు ఆర్టిస్టులు అందరూ. సో ఇదంతా ఎలా వచ్చింది ఏమంటుంది, ఇప్పుడు అది ఈడీ సస్పెక్ట్ చేస్తుంది. మనీ లాండరింగ్ వ్యవహారంలాగా ఆలోచించి ఆల్రెడీ సమ్మన్లు ఇచ్చింది. ఆగస్టులో ఈ నెల 23న రానా గారు, 30న విజయ్ దేవరకొండ ఎవరో ప్రకాష్ రాజు గారు, మళ్ళీ ఆగస్టు 1st వీక్లో ఒకరు, ఆగస్టు 2nd వీక్లో, ఆగస్టు 6న ఒకరు, ఆగస్టు 13న ఒకరు, ఈ 4గురికి పంపించింది. పంపిస్తే ఎలాగుంటుంది, అబ్బా ఎవరు వీడు నోట్లో పడ్డ పంటి కింద పడ్డ రాయిలా తయారయ్యాడు ఉంటుంది కదా, ఖచ్చితంగా కత్తి నూరుతారు. బట్ ఆయన ఏ కంట్రీలో ఉంటాడో అడుగు తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. దట్ ఈజ్ నాన్వేష్. ఎట్లా నాన్వేష్కి ఏదన్నా అంటే హాన్ లాంటిది వాని మీద ఏమన్నా జరిగే ఛాన్స్లు ఏమన్నా ఉంటాయి అనుకోవచ్చు, ఎందుకంటే లేదు ఆయన సెక్యూర్లో, ఆయన అసలు ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ మీద ఒక పెద్ద కోర్స్ చేశాడు. ప్రపంచ దేశాల్లో ఇప్పటికి 194 ఎన్నో దేశాల్లో ఆల్మోస్ట్ 190 దేశాలు తిరిగేశాడు ఆయన. ఆఖరికి అంటార్కిటికా చీకటి ఖండం కూడా వెళ్ళి వచ్చేసాడు ఆయన. సో ఆయనకు నెట్వర్క్ లేకపోతే ఇక్కడ అలేఖ్యా చిట్టి పికిల్స్ ఏం చేశారు, బయా సన్నీ యాదవ్ ఏం చేశాడు, లేకపోతే ఇంకో అమ్మాయి ఏం చేసింది, ఆ షణ్ముఖ్ ఏం చేశాడు, ఆ అమ్మాయి షణ్ముఖ్ అమ్మ ఎక్స్ఎల్ ఎవరెవరు ఆ అమ్మాయి ఏం చేసింది, ఈ అల్తాఫ్ ఏం చేశాడు, సైఫ్ ఇవిగా మొత్తం అందరి డేటా ఎలా వస్తుంది ఆయనకి ఎంత నెట్వర్క్ లేకపోతే. కాబట్టి ఆయనకి ఏం చేస్తారేమో తెలియదు కానీ ఆయన మాత్రం మంచి పకడ్బందీగా మంచి నెట్వర్క్తో ఉన్నాడు. ఈవెన్ గవర్నమెంట్ పోలీస్ కూడా మంచి సపోర్ట్గా ఉన్నారు ఆయనకి. కాబట్టి ఆయన ఏం జరిగినా ముందు వీళ్ళకి రిస్క్ అప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ.